సో ఇది మనకి ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ అంటే మనకి ఓపెన్ చేయగానే మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మణికంఠ ఓవర్ యాక్షన్ అనమాట. సో ఇంకా తను ఎవ్వరు చెప్పినా ఏం చెప్పినా వినిపించుకోవట్లేదు అనమాట. ఎవ్వరు సారీ చెప్పినా కూడా రూడ్గా బిహేవ్ చేయడము, కొంచెం వినకపోవడం, ప్రతిసారి తన పాస్ట్ గురించి చెప్పడం. అందరికీ పాస్ట్ ఉంటుంది, బట్ తిను ఇంకా దాన్ని గట్టిగా ఒత్తి 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 చెప్పడం అనేది కొంతమందికి హౌస్లో నచ్చట్లేదు. అండ్ ఫస్ట్ నిఖిల్కి అయితే అస్సలు నచ్చట్లేదు. తనకి పాస్ట్ ఉంది, తను 3 ఇయర్స్, నేను కూడా 3 ఇయర్స్ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఒక్క రూపాయి కూడా లేకుండా నేను ఫేస్ చేశాను. ఎందుకు పదే పదే పాస్ట్ గురించి చెప్తున్నావు అని చెప్పేసి చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. నిఖిల్ కామ్ డౌన్ చేశాడు చాలా వరకు. అండ్ ఇంకా ఎవరు మన ఆదిత్య ఓం గారు వెళ్ళి ఎన్నిసార్లు సారీ చెప్పినా కూడా రూడ్ బిహేవ్ చేశాడంట. సో తను అది కూడా చెప్పాడు, మనకి నార్మల్గా ఎపిసోడ్లో కనిపిస్తుంది చూస్తే. నేను ఎన్నిసార్లు సారీ చెప్పినా తను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. చెప్పాలంటే మనకి ఆదిత్య ఓం గారు చాలా సీనియర్ యాక్టర్ అనమాట. ఆయన ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఆయన ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మినిమం కామన్ సెన్స్ కదా. సో అది లేకుండా తన మైండ్ సెట్ తనదే అన్నట్టు, ఎవ్వరి మాట వినకుండా ఎవరు ఏం చెప్పినా తన మాట తనదే అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అది చాలామందికి నచ్చట్లేదు హౌస్లో. అండ్ తర్వాత విష్ణుప్రియ దగ్గర కూర్చున్నాడు అనమాట. విష్ణుప్రియ వచ్చి కూర్చుంది వాళ్ళ దగ్గర. సో విష్ణుప్రియ ఏం చేస్తుందంటే ఫస్ట్ చెప్తుంది, తను ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్పేసి తనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో నేను అలా అనుకోలేదు, తను అమ్మాయి ఉంది కదా, సో నేను అమ్మాయి గురించి ఆలోచించాను. సో నా అమ్మ పెంపకం అలాంటిది కదా, సో అమ్మాయి గురించి సాఫ్ట్గా ఆలోచించాను నేను. అబ్బాయిలది ఏముంది, ఎలా అయినా సర్వైవ్ అవుతారు అన్న రకంగా చెప్పాడనమాట. సో అలా చెప్పినా కూడా తనకు అది అర్థమైందా అర్థం కాలేదా తెలీదు. మళ్ళీ పక్కకి వెళ్ళి దాని గురించే మాట్లాడుతున్నాడు. ఏమైనా ఫెమినిజం అంటున్నాడు. సో అదే అనమాట. తర్వాత ఇంకా ఎవ్వరు చెప్పినా వినిపించుకోవట్లేదు అనమాట. తన లోకంలో తను ఉండిపోయాడు. తన పాస్ట్ ఏంటి, తనేంటి, అందరికీ పాస్ట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు ఎవరికి. బట్ వినడం అనేది కొంచెం ఉండాలి కదా. తన మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఎన్ని రోజులు ఉంటాడో ఏంటి అనేది తెలియదు, కానీ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ ఒక్కడే లోన్లీగా ఉండడము, ఆలోచించుకోవడం, ఎవరితో మాట్లాడకుండా పక్కన కూర్చోవడం, ఇలాంటివి చేస్తున్నాడు అనమాట. అండ్ నిఖిల్ అయితే చాలా ట్రై చేస్తున్నాడు తనని కంట్రోల్ చేయడానికి. సో నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, ఎందుకు పెద్దవాళ్ళతో అలా మాట్లాడడం, వాళ్ళ ఏజ్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో నువ్వు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నావు, అలా చెయ్యకు అని చెప్పడం కూడా తనకి తప్పే అయిపోయిందనమాట. సో నాకు నచ్చినట్టు నేను ఉంటాను, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరికైనా వాళ్ళ తప్పు మాట్లాడితే నేను ఇలాగే ఆన్సర్ ఇస్తాను, ఇలాగే మాట్లాడతాను అనేసి అన్నారు. సో అక్కడ తప్పు మాట్లాడింది ఏమీ లేదు. నిఖిల్ చెప్తున్నాడు 2 డేస్లో మనం ఎవరి మీద ఒపీనియన్ పెట్టుకోలేము. సో ఏదో ర్యాండమ్గా అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ టైంకి ఎవరు అనిపిస్తే అదే పేరు చెప్తాం తప్పితే నీ మీద పర్సనల్ గ్రడ్జ్ ఇలాంటివి ఏమి ఉండవు మణికంఠ అని చెప్పిన తను వినిపించుకునే పొజిషన్లో లేడనమాట. సో అనిల్ రావిపూడి గారు వచ్చి చాలా పెద్ద బాంబు వేసి వెళ్ళారు అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ప్లాన్డ్గానే జరిగింది, కావాలనే వేసి వెళ్ళారు. సో అర్థమైపోతుంది అనమాట. అందులో మణికంఠ చాలా హైపరు. సో తన పేరు చెప్పడం అనేది ఇది ఇంకా పెద్ద బాంబ్ అనమాట. సో తర్వాత నైట్ 10 o'clockకి సీత అండ్ మణికంఠ ఇద్దరు ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. సేమ్ రిపీట్ అదే, నేనేం చేశాను, నన్ను ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకున్నారు, నా పాస్ట్ ఏంటి, నేను ఎన్ని కష్టాలు పడి వచ్చాను అనేది సేమ్ ఇద్దరికి అదే లైక్ సేమ్ డిస్కషన్ అనమాట. సో ఆ తర్వాత నైనిక అండ్ మణికంఠ నో క్యాప్టెన్ గురించి డిస్కస్ చేసుకున్నారు కాసేపు. అండ్ నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 9:15 అలా లేపారు. సో ఆబ్వియస్గా సాంగ్ వేస్తారు, డ్యాన్స్ వేయడము ఇవన్నీ ఉంటాయి. సో 11 AM అందరూ రేషన్ వచ్చిందనమాట. సో రేషన్ వచ్చింది, కానీ కొన్ని రోజులకే, మొత్తం రాలేదు, కొన్ని రోజులకు మాత్రమే వచ్చింది రేషన్. అండ్ తర్వాత సెకండ్ టైం మళ్ళీ కాఫీ ఇంకా వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ వచ్చాయి అన్నమాట. సో ఫుల్ హ్యాపీ అనమాట అందరూ. అండ్ నెక్స్ట్ 12 o'clockకి ఆఫ్టర్నూన్ ఇంకా వీళ్ళందరూ డిస్కషన్ అనమాట. నిఖిల్
కొంచెం లీడ్ తీసుకొని అందరినీ కంట్రోల్ చేసుకుంటూ చెప్తున్నాడు. సో సోనియా, బేబక్క, నైనిక, సీత వీళ్ళందరూ కిచెన్ సెక్షన్ అనమాట. అండ్ కిచెన్ సెక్షన్ ఫిక్స్ అయిన తర్వాత మణికంఠ ఏదో ఆలోచిస్తున్నాడు. సో మణికంఠకి అందరూ కలిసి గట్టిగా పిలిచి, మణికంఠ నీకు ఓకేనా అంటే మణికంఠ అప్పుడు బయటకు అంటే లైక్ తేరుకొని మణికంఠకి చెప్తే, ఫస్ట్ నాకు డిషెస్ వాష్ చేసేది ఎవరో తెలియాలి అనేసి అన్నాడు. సో అందరూ షాక్ అనమాట, డిషెస్ వాష్ చేయడం ఏంటి, నీకు తెలియడం ఏంటి అని. సో అలా అన్న తర్వాత అది వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళ పని. సో కుకింగ్ చేసి డిష్ వాష్ చేసుకోవడము ఇవన్నీ వాళ్ళ పని, మనం తిన్నవి మనం కడుక్కోవాలి, మిగిలినవన్నీ వాళ్ళు చూసుకుంటారు కిచెన్ సెక్షన్లో. సో మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నిఖిల్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ చెప్పారనమాట. సో ఆ తర్వాత అభయ్, విష్ణుప్రియ, నబీల్ అండ్ ఆదిత్య ఓం గారు, పృథ్వీ, ప్రేరణ వీళ్ళందరూ హౌస్ క్లీనింగ్ అనమాట. సోఫాస్, డైనింగ్ టేబుల్, సో ఫ్లోర్ క్లీనింగ్, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి వాళ్ళు తీసుకున్నారు 6 మెంబర్స్. నిఖిల్, మణికంఠ, శేఖర్ భాష, యష్మి వీళ్ళందరూ వాష్రూమ్ క్లీనింగ్ అనమాట 4 మెంబర్స్. సో 14 మెంబర్స్కి పని ఫిక్స్ అయిపోయింది. మనకి అందరు కూర్చొని ఉన్నారు, అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే బేబక్క వచ్చిందనమాట, స్టవ్ ఆఫ్ చేసి వచ్చి కూర్చుంది. సో కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు సోనియా ఉండి మా ఆకలంటే నీకు ఎంత రెస్పాన్సిబుల్ అక్క అని చెప్పేసి అనేసరికి ఫస్ట్ తనకు అర్థం అవ్వదు, బేబక్కకి అర్థం అవ్వక మళ్ళీ తను అడుగుతారనమాట, ఏమన్నావు, ఇర్రెస్పాన్సిబుల్ సంథింగ్ ఏదో అన్నావు కదా అనేసి అంటే తను మళ్ళీ రిపీట్ చేస్తుంది, మా ఆకలంటే నీకు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అక్క అని చెప్పేసి మళ్ళీ అంటుంది. సో తను నవ్వేసి ఊరుకుంటుంది అనమాట. నవ్వేసి ఊరుకున్న తర్వాత ఎందుకు అలా అన్నావు అని చెప్పి నిఖిల్ పక్కన, సోనియా పక్కన నిఖిల్ కూర్చొని ఉంటాడు. సో తను అడుగుతాడనమాట, ఎందుకు సోనియా అలా అన్నావు అంటే, లైక్ తను ప్రెషర్ కుక్కర్ ఆపేసి వచ్చి కూర్చున్నారు, మరి అయిందా లేదా ఏంటి, ఆకలేస్తుంది అందరికీ, సో తను అలా వచ్చి కూర్చున్నారు అంటే అది చిన్న స్టవ్. అప్పుడు బేబక్క అంటారు, అది చిన్న స్టవ్మా, సో లేట్గా అవుతుంది, మళ్ళీ ఎందుకులే కాసేపు అయ్యాక వెళ్ళి ఓపెన్ చేద్దామనేసి ఊరుకున్నాను, సడన్గా ఓపెన్ చేస్తే ప్రెషర్ వస్తుంది కదా అన్న థాట్లో చెప్పేసి తను కూర్చున్నారనమాట. అండ్ తర్వాత మళ్ళీ అగైన్ అదే డిస్కషన్ అనమాట, ఆకలేస్తుంది, అందరూ ఆల్రెడీ ఆకల్లో ఉన్నారు కదా, సో మీరు అలా చేస్తే ఎలాగా, ఫస్ట్ చెక్ చేయాలి కదా అది కుక్ అయిందా లేదా అనేసి అంటే నిఖిల్ అంటాడు, అప్పుడు ఎలా చెక్ చేయడము, అది చాలా ఎక్కువ ఉంది కదా పెద్ద కుక్కరు, సో ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, ఎలా చెక్ చేస్తారు ఊరికే తీసి అనేసి అంటే తను నార్మల్గా ఏమో ప్రెషర్ తీస్తారు కదా ఇలాగా పైకి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో అయితే ఓకే నీకు తెలిస్తే నువ్వు వెళ్ళు పదా చూద్దామా అని చెప్పేసి తనని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. సో అక్కడికి వెళ్ళాక తన ప్రెషర్ మొత్తం తీస్తుంది, అది కుక్ అయిపోతుంది. అయిపోయాక కూడా తను ఇంకా రేస్ చేస్తూ ఉంటుంది అనమాట వాయిస్. సోనియా ఊరుకోవచ్చు కదా, ఊరుకోకుండా ఇంకా రేస్ చేస్తూ ఉంటుంది, అందరికీ ఆకలేస్తుంది, నేను అడగడం తప్ప, రెండోసారి ఎందుకు అడగడము అది ఇదని. సో రెండోసారి అడగడం అంటే తనకు అర్థం అవ్వలేదు కాబట్టి అడిగింది, అర్థమైతే అడిగేది కాదు. సో అలా సడన్గా ఆ మాట వినిపించేసరికి తను షాక్ అయ్యి రెండోసారి అడిగింది, అందులో తప్పేం లేదు. ఫస్ట్ తిని అన్నమాట కరెక్ట్ కాదు, ఫస్ట్ నువ్వు అక్క ఆపేశారు ఏమైంది అన్న దాంట్లో మెల్లిగా అడిగితే బాగుండేది. సో ఫస్ట్ తిని అనడమే కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ అది ఇదని మాట్లాడేసరికి తనకి కొంచెం బాధగా అనిపిస్తుంది. బట్ తను నవ్వేసి ఊరుకుంది, ఎక్కువ ప్రొలాంగ్ చేయలేదు దాన్ని. సో ఇదంతా అయిపోయిందనమాట. అగైన్ సోనియా అరుస్తానే ఉందన్నమాట కంటిన్యూస్గా. సో అండ్ ఇంకొక దగ్గర కూర్చొని కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో నార్మల్గా చెప్పొచ్చు కదా తను ఎందుకు అలా మాట్లాడింది అన్న దాంట్లో ఆలోచించుకుంటూ అక్కడ కూర్చొని ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ నబిల్, నిఖిల్, నైనిక, యష్మి, శేఖర్ పాషా, బేబక్క వీళ్ళందరూ ప్లేయింగ్ విత్ ఆరెంజ్ అనమాట. సో ఆరెంజ్తో ఆడుకుంటున్నారు, మనం నార్మల్గా క్యాచెస్ ఆడుకుంటాం కదా బాల్ లాగా. సో అది ఆడుతుంటే సోనియా సీరియస్ అయిందనమాట చాలా, ఫుడ్తో ఎందుకు ఆటలాడుతున్నారు మీరు, ఫుడ్తో ఆడడం వల్ల ఏంటి యూజ్, సో అలా ఆడడం తప్పు కదా, హ్యుమానిటీ ఉండాలి కదా కొంచెమైనా, ఫుడ్ దొరకని వాళ్ళు సంథింగ్ ఏదేదో రేస్ చేసింది వాయిస్. ఎవరు వినిపించుకోకుండా ఆడుతూనే ఉన్నప్పుడు తను
మళ్ళీ అగైన్ రేస్ చేసిందనమాట. ఇప్పటి నుంచి ఈ గేమ్ ఆడిన వాళ్ళందరూ ఆరెంజెస్ ముట్టుకోవడానికి వీల్లేదు, తినడానికి వీల్లేదు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది నెయిల్ పాలిష్ వేసుకుంటూ. అప్పుడు నిఖిల్ వెళ్ళి కూర్చున్నాడనమాట. సో నేనేం ఆడలేదు అంటే, నువ్వు కూడా ఆడుతున్నావు అండ్ నెక్స్ట్ ఎవరు ముట్టుకోవడానికి లేదు ఆరెంజెస్ అని చెప్పేసి తను వాయిస్ రేస్ చేసింది. అయిపోయాక శేఖర్ పాషాకి అండ్ సోనియాకి గొడవ అయిందనమాట. చాలా పెద్ద గొడవే చెప్పాలంటే. తను చాలా రూడ్గా మాట్లాడింది ఫస్ట్. సో ఈ గొడవ అంతా అయ్యాక తను ఆరెంజ్ తీసేసుకొని తినేసాడు. ఇప్పుడు ఆడుకున్న ఆరెంజ్ తీసుకెళ్ళి మళ్ళీ నార్మల్గా అందరు తినే ఆరెంజెస్లో పెట్టకూడదు, పెడితే అది మనుషులు తినేలాగా ఉండదు సో అని చెప్పేసి చాలా రూడ్గా మాట్లాడింది. సో అక్కడ శేఖర్ భాష గారికి చాలా ట్రిగ్గర్ అయిందనమాట కోపము. చాలా గట్టిగా మాట్లాడారు ఆయన కూడా. సో ఇదంతా అయిపోయాక ఈవినింగ్ 5:15కి సో మళ్ళీ ఇద్దరు సారీ చెప్పుకున్నారనమాట. ఒకరికొకరు సారీ చెప్పేసుకున్నారు. సో అక్కడితో ఎండ్ అయిపోయింది డిస్కషన్ అంతా. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష గారు ఇంకా ఆదిత్య ఓం గారు ఇద్దరు నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అక్కడ ఏమన్నారంటే, మనం ఇలా ఉంటేనే ఎలాగో ఉంది, సో ఆ బక్కబాబు ఎలా ఉంటున్నాడో ఏమో అంటే ఆదిత్య ఓం గారు ఒకసారి షాక్ అయ్యారు. బక్కబాబు ఎవరు అంటే లైక్ నాగమణికంట, మనం అందరం ఇలా ఉంటేనే మనకి ఎలాగో ఉంది, కలిసి ఉంటేనే కొంచెం లోన్లీ ఫీలింగ్ ఉంది, ఆ అబ్బాయి ఒక్కడే అలా ఎలా ఉంటున్నాడు, సింగిల్గా వెళ్ళి లోన్లీగా కూర్చొని ఆలోచిస్తున్నాడు అండ్ జోన్డ్ అవుట్ అయిపోతున్నాడు. సో అలా ఎలా ఉండగలుగుతున్నాడో ఏంటో అని అన్నాక ఆయన అన్నారు, బక్కబాబు ఏంటి అని నవ్వారనమాట ఓం గారు. సో నవ్విన తర్వాత, అంతే కదా మరి, నేనే బక్కగా ఉన్నానంటే నాకంటే ఇంకా బక్కగా ఉన్నాడు ఆ అబ్బాయి, సో అందుకనే బక్కబాబు అన్నాను అని చెప్పేసి నవ్వుకున్నారు. అక్కడితో అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ టాస్క్ పెట్టారనమాట, పట్టుకొని ఉండండి వదలకండి అని. సో సంచాలక్ అబ్బాయి అనమాట అక్కడ. బేబక్కకి, యష్మికి, నబిల్కి, శేఖర్ భాషకి, నైనికాకి, నిఖిల్కి ఈ 6 మెంబర్స్కి గేమ్ పెట్టారనమాట. సో ఈ గేమ్లో ఫస్ట్ బేబక్క అవుట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఏమో యష్మి అవుట్ అయిపోయారు. అండ్ థర్డ్ నబీల్ అవుట్ అయిపోయారు. ఫోర్త్ శేఖర్ భాష. అండ్ ఫిఫ్త్ నైనిక ఆడిందండి. అస్సలు సూపర్ గేమ్ తెలుసా. అసలు ఆ గేమ్ చూస్తుంటే వావ్ అని అనిపించింది. అంతమంది అబ్బాయిల్లో తను ఒక్కటి చాలా డేరింగ్గా డాషింగ్గా చాలా బాగా ఆడిందండి. ఒక్కటే థ్రెడ్ పైన వేలాడుతూ అసలు చాలా బాగా ఆడిందనమాట గేమ్. అండ్ లాస్ట్లో పడిపోయింది పాపం. తర్వాత విన్నర్ నిఖిల్ అయ్యాడనమాట. సో అందరూ విన్ అయిన నిఖిల్ కంటే ఎక్కువ నైనికని చాలా పొగిడారనమాట, సూపర్ గేమ్ అని. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష గారు నైనిక గేమ్ గురించి చాలా అంటే చాలా బాగా మాట్లాడారనమాట కూర్చొని. అండ్ నెక్స్ట్ నాగమణి అండ్ యష్మి కూర్చొని ఇద్దరు నార్మల్గా నైట్ టైం కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. హౌస్ మేట్స్ ఎవరు ఇలాంటి వాళ్ళు, ఎవరి గురించి ఏంటి ఒపీనియన్స్ అని చెప్పి మాట్లాడుకున్నారు. యష్మి అడుగుతుంది అనమాట అప్పుడు నాగమణికంటని, ఎందుకు నువ్వు జోన్డ్ అవుట్ అవుతున్నావు, అందరితో కలిసి ఉండొచ్చు కదా, ఎందుకు లోన్లీగా ఉంటున్నావు అని చెప్పేసి అడిగింది. సో నేను అలా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి తను కూడా చెప్తాడు. అయిపోతుంది అక్కడితో డిస్కషన్. అండ్ ఈ 3 చీఫ్స్ కోసము ఫస్ట్ గేమ్ అయిపోయింది కదా. సో అందులో మనకి నిఖిల్ విన్ అయ్యి ఫస్ట్ చీఫ్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టారు. నిఖిల్ని తీసేసి బేబక్క, యష్మి, నబిల్, శేఖర్ భాష, నైనిక వీళ్ళ 5గురికి మాత్రమే బిగ్ బాస్ మళ్ళీ సెకండ్ టాస్క్ ఇచ్చాడు అనమాట. మొత్తం 3 మెంబర్స్ చీఫ్స్ కావాలి కదా. సో ఫస్ట్ నిఖిల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ 5 మెంబర్స్లో ఎవరు అవుతారు అనేసి చెప్పి సెకండ్ టాస్క్ పెట్టారు. కోన్స్ గేమ్ అనమాట. సో సంచాలక్ సీత అనమాట అందులో. విన్నర్ నైనిక. సో చాలా బాగా ఆడింది అనమాట. ఫస్ట్ గేమ్లోనే విన్ అవుతుంది అనుకున్నారు అందరూ, బట్ సెకండ్ గేమ్లో కొట్టేసింది. అండ్ నార్మల్గా అప్రిషియేట్ చేశాడనమాట బిగ్ బాస్ నైనికాని. సో నైనికాని అప్రిషియేట్ చేసేసరికి పక్కనే సీత ఉండి అంటుంది, నన్ను కూడా సంచాలక్గా అప్రిషియేట్ చేయొచ్చు కదా బిగ్ బాస్ అనేసి అంటే, పక్క నుంచి నిఖిల్ పక్కెళ్ళి ఆడుకోమ్మా అని చాలా కామెడీ వేలో అన్నాడు. సో ఆ కామెడీ వే కూడా తనకి సీరియస్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ దాని గురించి చెప్పుకుంటూ ఎవరి దగ్గర పోయి నాగమణికంటకే చెప్తున్నారు అందరూ. సో వెళ్ళి తన దగ్గర కూర్చొని
నేను ఎంత నార్మల్గా ఉందామన్నా కూడా నిఖిల్ నన్ను ట్రిగ్గర్ చేస్తున్నాడు. నేనేం చేసినా కూడా ప్రతిసారి ఏదో ఒకటి అంటున్నాడు నన్ను. నేను తీసుకోలేకపోతున్నాను. నేను తనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే తను నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే ఓకే. నేను నార్మల్గానే ఉంటున్నాను. బట్ తను చాలా కామెడీ వేలో అన్నాడు. నార్మల్గా మనం పక్కెళ్ళి ఆడుకోమ్మా అనేసి అంటాం కదా ఏదైనా సిచ్యువేషన్లో. సో అలాగే తను అన్నాడనమాట. నన్ను కూడా అప్రిషియేట్ చేయొచ్చు కదా బిగ్ బాస్ అన్నప్పుడు, పక్కెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పేసి చాలా కామెడీ వేలో అంటే దాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంది సీత. సో దాని గురించి మళ్ళీ వెళ్ళి నాగమణికంఠకే చెప్తుంది. నాగమణికంఠ అంటాడు, నేను నీకు నిన్ననే చెప్పానా చాలా దూరం పెట్టమని, నువ్వు అక్కడే డైరెక్ట్గా చెప్పేసి ఉంటే అది అక్కడితో ఎండ్ అయిపోయేది, నువ్వు ఎందుకు దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నావు అని చెప్పేసి తనకి వార్నింగ్ ఇచ్చాడు. సో ఇది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ థర్డ్ టాస్క్ అనమాట. థర్డ్ టాస్క్లో మనకి ఇప్పుడు నైనిక లేదు కాబట్టి మిగిలిన 4 మెంబర్స్కి పెట్టారనమాట. అందులో ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ మన నైనిక అండ్ నిఖిల్ కదా చీఫ్స్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు మిగిలిన ఒక చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ 4 మెంబర్స్లో నుంచి. అది చాలా అంటే చాలా పెద్ద ట్విస్ట్ అసలు. సో ఫస్ట్ బిగ్ బాస్ ఏం చేశారంటే ఫొటోస్ పెట్టారు అందరివి వరుసగా, పైన నుంచి ఒక తాడు దానికి ఒకటి పెన్సిల్లా కట్టారనమాట. సో ఎవరినైతే వాళ్ళు వద్దనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని క్రష్ చేయాలన్నమాట తాడు వదిలేసి. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఏం చేశారు, నబిల్ ఫోటోని క్రష్ చేశారనమాట. రీజన్ సరిగా మాట్లాడడం లేదు, ఎవరితో అంత రెస్పాన్సిబుల్గా ఉండట్లేదు హౌస్లో అని చెప్పేసి చెప్పారనమాట ఇద్దరు. ఫస్ట్ వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు, ముందే వెళ్ళి డిస్కస్ చేసుకొని తర్వాత వచ్చి నబిల్ది క్రష్ చేసి ఈ రీజన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ బేబక్క అంటే పిచ్చ లైట్ తీసుకుందనమాట. తను సర్లే నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నా పద్ధతిగా నేను చేస్తాను, నన్ను ఏ పని చేయమన్నా నేను చేస్తాను, నాకు ఇష్టంగా చేస్తాను, నేను ఆ చీఫ్ పొజిషన్లో ఉన్నా లేకపోయినా నా పని నేను చేస్తాను అని చెప్పేసి తను పిచ్చ లైట్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ శేఖర్ భాషదనమాట. శేఖర్ భాష కూడా చాలా అంటే చాలా లైట్ తీసుకొని కావాలనే ఏంటి రీజన్, నన్ను ఎందుకు చేశారని నవ్వుకుంటూనే వచ్చి నార్మల్గా మాట్లాడారు. సో రీజన్ అయితే బ్యాలెన్సింగ్ లేదన్నా మీకు అని చెప్పేసి నిఖిల్ చెప్పాడు. అండ్ ఎవరిది ఇది ఒక్కరి ఒపీనియనా లేదంటే ఇద్దరు ఒపీనియనా, ఇండివిజువల్గా తీసుకున్నారా ఒపీనియన్ అంటే లేదు ఇద్దరం కలిసే తీసుకున్నాము. సో మీకు బ్యాలెన్సింగ్ లేదన్నా మీరు చాలా తొందరగా ట్రిగ్గర్ అవుతున్నారు, కోపం వస్తుంది. సో బ్యాలెన్సింగ్లో మీరు ఏం మాట్లాడుతుంది మీకు అర్థం అవ్వట్లేదు. సో హౌస్ని మెయింటైన్ చేయాలి అంటే బ్యాలెన్సింగ్ ఉండాలి ఫస్ట్ అని చెప్పేసి ఆ రీజన్ ఇచ్చారు. సో అయిపోయింది, ఓకే చెప్పారు. అండ్ నెక్స్ట్ బేబక్క మధ్యలో వచ్చి తన డెసిషన్ గురించి చెప్తుంది. మీరిద్దరు చీఫ్స్ అయ్యారు, సో మీ ఇద్దరి డెసిషన్ రైట్ అని నేను అనుకుంటున్నాను. సో నాకు మీ ఇద్దరి ఒపీనియన్ పైన రెస్పెక్ట్ ఉంది, సో నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి తను పాజిటివ్లీ మాట్లాడింది అనమాట. పాజిటివ్గా చెప్పిన తర్వాత అండ్ మధ్యలో సోనియా అండ్ మణికంఠ ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. అదేంటక్క మీద అలా ఎలా మాట్లాడతారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు, సో అలా ఎలా మీరు రెస్పెక్ట్ చేస్తారు, మిమ్మల్ని వద్దు అని అంటే తను అన్నారు, నాకు అలవాటు అయిపోయిందమ్మా లైఫ్లో ఏదైనా లైట్ తీసుకోవడము, నేను ఏది గట్టిగా లోపలికి వెళ్ళి నేను ఆలోచించలేను. సో నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎలాగూ నా పని నేను చేసుకుంటాను. సో అది అంటే మీరు హౌస్ని మెయింటైన్ చేయలేరా అది ఇది అని చెప్పి మాట్లాడి ట్రిగ్గర్ చేస్తున్నారు. తను అప్పటికి కూడా లేదమ్మా నాకు ఇస్తే నేను చేస్తాను హ్యాపీ, ఇవ్వలేదన్నా హ్యాపీ, నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి తను చాలా కవర్ చేయడానికి ట్రై చేసింది. అండ్ అగైన్ వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట ఆర్గ్యుమెంట్ని. సో యష్మిని సెలెక్ట్ చేశారనమాట లాస్ట్కి. యష్మిని ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు, యష్మి దగ్గర ఏం క్వాలిటీస్ మీకు నచ్చాయి, తన గేమ్ కూడా ఆడలేదు కదా అని చెప్పేసి చాలా అంటే చాలా గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది సోనియా. అండ్ తనకి తోడుగా ఎవరు మన సీత అండ్ మణికంఠ ఇద్దరు రేస్ చేస్తున్నారు వాయిస్ కూడా. సో ఇదంతా అయిపోయాక సోనియా రైజింగ్ హర్ వాయిస్ అంటే చాలా గట్టిగా మాట్లాడుతుందన్నమాట. సో అప్పుడు నిఖిల్ కూడా చాలా గట్టిగా మాట్లాడాడు అనమాట. సో నేను చూసిన దాన్ని బట్టి తను అందరి దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ పనిలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇవన్నీ చేస్తుంది. సో సోనియా ఏమో నబిల్కి సపోర్ట్ చేసి తను కూడా చేస్తున్నాడు, తను అందరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, పని చేయడానికి అడుగుతున్నాడు వచ్చి అని చెప్పి సోనియా చెప్తుంది. అప్పుడు యష్మి రేజ్ చేసింది అనమాట వాయిస్, నన్ను ఎవరు అడగలేదే, నా దగ్గరికి నబిల్ ఎప్పుడు రాలేదే, మాట్లాడడానికి కూడా రాలేదు, సో మీరు అలా ఎలా చెప్తారు అని చెప్పేసి
యష్మి రేస్ చేసింది వాయిస్. అప్పుడు నిఖిల్ కూడా కంట్రోల్ చేశాడు, యష్మి నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నిన్ను కాదు. సో మా జడ్జిమెంట్ని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మేము ఆన్సర్ ఇవ్వాలి, నువ్వు సైలెంట్గా ఉందని చెప్పి తనని కంట్రోల్ చేసి తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, వినట్లేదు. వినకుండా అగైన్ అలాగే 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 ఆర్గ్యుమెంట్ చేస్తుంటే అప్పటిదాకా నైనిక చాలా సైలెంట్గా ఉంది. సో అప్పుడు తను రేస్ చేసిందనమాట ఆ వాయిస్. ఎందుకు ఇక్కడ చీఫ్స్ మేమిద్దరం, మా డెసిజన్ ఫైనల్, మీరెందుకు మధ్యలో వస్తున్నారు అనగానే సీత మధ్యలో వచ్చి సీత కూడా ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేసింది. చీఫ్స్ మీరైతే మాకంటూ ఒపీనియన్ ఉంటుంది కదా, సో మా ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా అది అని చెప్పేసి చాలా అంటే చాలా ఆర్గ్యుమెంట్ నడిచిందండి అక్కడ. మీరు నార్మల్గా ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా కోపం వచ్చేస్తుంది సోనియా మీద. తను అసలు పాయింట్లెస్గా మాట్లాడిందనమాట. సో తను సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు తన టర్న్ వచ్చినప్పుడు తను సపోర్ట్ చేయాలి. సో వీళ్ళిద్దరు చీఫ్స్ కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఒపీనియన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. సో అదనమాట. అయిపోయాక సీత కూడా చాలా ఆర్గ్యూ చేసింది. ఆర్గ్యూ చేశాక మన యష్మి కూడా చాలా అరిచిందనమాట, ఎందుకు ఇలా చేస్తున్నారు, నా వరకు వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారని చాలా అరిచేసరికి అప్పుడు శేఖర్ భాషలు వేసి యష్మి కూడా అరుస్తుంది కదా, నాకు బ్యాలెన్సింగ్ లేదన్నారు అనేసి అంటే యష్మి తనని డిఫెండ్ చేసుకుంటుంది అన్న. నేను అనింది అలా కాదు, డిఫెండింగ్ మేనర్లో చేయడం వేరు, కోపం వచ్చి చేయడం వేరు. తను డిఫెండ్ చేసుకుంటుంది తనని తాను. సో అది అని చెప్పి కవర్ చేసి కూర్చోబెట్టేశాడు శేఖర్ భాషని నిఖిల్. సో ఇదంతా అయిపోయాక బిగ్ బాస్ నార్మల్గా అప్రిషియేట్ చేశారనమాట. కంగ్రాచులేషన్స్ చెప్పారు యష్మి కూడా. సో ముగ్గురు చీఫ్స్ అనమాట వీళ్ళు, యష్మి, నిఖిల్, నైనిక ముగ్గురు చీఫ్స్ అయ్యారనమాట హౌస్కి.